డబ్బులు వాళ్ళకిస్తే మా ఆస్తి పత్రాలు మాకొస్తాయి. వాటిని ఇంకెక్కడైనా పెట్టుకుంటాం. అది జరగకూడదు అంటే డబ్బులు మాయం చేయాలి కదా. అందుకే అర్ధరాత్రి వచ్చాడు, అన్నా పైసతో సహా మొత్తం పూడ్చుకుపోయాడు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. డబ్బులే కావాలనుకుంటే అర్ధరాత్రి మీ ఇళ్లపై పడి దొంగతనాలు చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు. డబ్బు కావాలి అని మా ప్రసాద్కి ఒక్క మాట చెప్తే చాలు, ఎంత కావాలంటే అంత మా ఇంట్లో రాసులు పోసిపోతాడు. కొట్టేశాక ఎన్ని మాటలైనా చెప్తారులే. పదే పదే ఆ మాటలే మాట్లాడొద్దు. నీ భర్తనంటే నీకెలా కోపం వస్తుందో నా భర్తనంటే నాకు కూడా అలాగే కోపం వస్తుంది. డబ్బులు పోయాయి అంటున్నావు. ఆ పోయిన డబ్బులు ఎలా పోయాయి, ఎక్కడికి పోయాయి అనేది నేను తెలుస్తాను. ఆ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది. పోయింది 100 1000 కాదు, 1,00,000 గాని, 1 కోటి గాని, 10 కోట్లు గాని ఎక్కడికి పోతాయి? తప్పు చేశాడని మాధవ్ పైన నింద పడిన తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత మాది. ఒకవేళ ఆ డబ్బులు తీసుకురాలేకపోతే మీరే దొంగలని ఒప్పుకుంటారా? తీసుకురాలేకపోతే అనే మాటే లేదు. తీసుకొచ్చి చూపిస్తాను. సరే, అదే చూస్తాం. భర్త మీద మాట పడనివ్వకుండా అంత డబ్బు తెచ్చిస్తానంటున్నావుగా. మీ నాన్నని అడిగి తెస్తావో, ఎక్కడి నుంచి తెస్తావో తీసుకురా, అప్పుడే మాట్లాడదాం. మా నాన్నని అడిగో, మీ నాన్నని అడిగో కాదు, ఎవరు తీసుకెళ్లారో కనిపెట్టి ఇంట్లో పోయిన డబ్బులే తీసుకొస్తాం. ఒకవేళ అదే చేయలేకపోతే మేం చెప్పిన మాటకి కట్టుబడి ఉంటారా? చేస్తానన్న నమ్మకం నాకున్నప్పుడు నీ మాట కట్టుబడాల్సిన అవసరం నాకేంటి? చెయ్యలేరన్న అనుమానం నాకుంది. ఒకవేళ నువ్వు ఆ డబ్బులు రేపటిలోగా తిరిగి తీసుకుని రాలేకపోతే మేమా రుద్రాని వాళ్ళకి డబ్బులు చెల్లించలేం. కాబట్టి ఆవిడ చెప్పినట్టుగా ఆ ఫారినర్స్ కి నువ్వు ఎన్జిఓ గురించి గొప్పగా చెప్పాలి.